ధర్మారం ఎక్స్ఎమ్మెల్యే నీకు యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావా? యాడికి నోటికి వస్తాడు మాట్లాడతావు నువ్వు? ఏమనుకుంటాను? రాయలసీమ పౌరుషం లేదా? లే, నువ్వు ఏం చేసినావురా? రా డిబేట్కి రా. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడదాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడదాం. అంతకుముందు మీరు చేసిండ్రే. నాకు పడకల్లారా అటు మిద్దెలు కట్టించుకొని 4 గుర్రాలు పెట్టుకొని ఏమే మినీ కూపర్ పెట్టి నీ కథ నాకు తెలియదా? ఎంతుందిరా నీకు? ఎంతుందిరా? మినీ కూపర్ అంటే కూడా తెలియదు. ఏమే కొన్ని రోజులు నువ్వు వాడితే కొన్ని రోజులు మీ సినాయన వాడా అంటే యాడికంటే అటు మాడతావు. రాజస్థాన్ జనాన్ని తంతరే నిన్ను. నీ భాష మార్చుకో. మొన్న చెప్తాను చూడి, మొత్తం ముస్లిమ్స్ నీకు ఓటు వేసినారు కాబట్టి నువ్వు వాడికి వచ్చినావు. అదే వేరే వాడిని నిలబెట్టింటే వేలకు పోయింది. పొంద గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేసినావు చెప్పరా? ధర్మారావు నువ్వు ఏం చేసినావు చెప్పరా? తెస్సువి మిషన్ తెస్సువి సెగ్రిగేషన్ మిషన్ ఈ రోజుకి అట్లే ఉంది. బాడిగలు తీసుకొని తిన్నావు, దాంతో నువ్వు సుఖపడినావు. రా ధర్మవరం పోదాం. ఈ రోజుకి మీ సెగ్రిగేషన్ చేసినారా? ఎందుకు అందరిని ఆడబోసుకుంటాడు? అంటే చంద్రబాబు నాయుడు గురించి లే, నీకు చంద్రబాబు నాయుడు గురించి మా అర్హత ఉందిరా. నేను కూడా జగన్ కన్నా పెద్దోడిని, బట్ ఈజ్ ఎ లీడర్. కొద్ది వరకే నేను మాట్లాడగలను. ఏవో దేశంలో నువ్వు అంతా తెలిసినట్లు స్టైల్గా స్టైల్ కుదలు కొయ్యొద్దు. రాయలసీమకు పౌరుషం లేదా? లే ఏడ్రా నీతో పాటు తోడుపుట్టిన వాళ్ళు ఇద్దరు, ఒకడు 150 కేజీలు, ఒకడు 100 కేజీలు ఉన్నారు. అడిగిపోయినారా మీర్రా? పౌరుషం లేదు. అందరికి పౌరుషం లేదనుకోద్దండి. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా? పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడని, తెలుగుదేశం మాట్లాడినారని, ఇంకో పార్టీ మాట్లాడారనేది నాకు అనవసరమైన విషయం. నేను క్లియర్ కట్గా చెప్పేది ఒకటి, మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. దానికి ఎంత దూరమైనా కొట్లాడతాను. డెఫినెట్గా నేను అన్న మాటకు కట్టుబడి ఉన్నా. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది కదా జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపురం నుంచి పోయిన ఎయిమ్స్ని వెనక్కి తీసుకుంటా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని వెనక్కి తీసుకుంటాండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది మీకు ఏదన్నా కానీ ఉంటే కన్నా, నిజంగా ఉంటే కన్నా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మాట, నేను చంద్రబాబుతో 4 గోడల మధ్య మాట్లాడి దీనిని ఆపినాను అని. లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా? రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా? ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది, అక్కడ అందరూ ఏకం కాలేదా? 29 గ్రామ ప్రజలు మొత్తం అంతా ఏదో ఇది జరిగిపోతుందని. ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు, అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించండి అని, అమరావతికి 2 కోట్ల నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు. ఎందుకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చేపించే బాధ్యత ఆయనకి లేదా? రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా? ఆయన నిన్న మీటింగ్ లో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? అంతా కలిస్తే 20 టీఎంసీల కంటే ఎక్కువ పోదు, దానికి ఏందంత పెద్దగా రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాడు. అదే పక్కన లోకేష్ ఏం మాట్లాడినాడు? అంటే 1 టీఎంసీ కోసం యుద్ధాలు కూడా జరిగినాయని చెప్పేసి. మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదు, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేది నేను చెప్తున్నాను. ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా? లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతానికి అందరూ కలిసి మాట్లాడతారా లేదా? మనకేమిటి? నేను అనేది కరెక్టే. కేవలం సీమ పౌరుషం అని చెప్పి ఉప్పు కారంలో చూపిస్తాను. పైస్ నాకు వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, ఎవడోడికి వచ్చినాయి, వానికి బాధ. నేను ఎందుకన్నాను? దానికి కనపడుతుంది తప్ప పౌరుషము. నువ్వు మిగతా దానికి ఏది కనపడుతుంది? నాకు జరిగే నష్టం కాదు, భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం. ఈ ప్రాంతం నుంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది.
నువ్వు కాకుండా మీ అన్నగానే ఉండినా కానీ యాక్టివ్గా పాలిటిక్స్ లో ఉన్న ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడు. నీకు లేదు, నీకు ఎంతున్నా కానీ ఇంతకుముందు కూడా చూసినాం కదా, ఇదే మాటలు విజయమ్మ గారిని నోటుకు వచ్చినట్టు చెప్పినావు. మళ్ళీ విజయమ్మ గారి దగ్గర పోయాను, ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంటాను. అందరి బతుకులు అందరికీ తెలిసేదే. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, దట్స్ మై ఫ్యామిలీ, నేను నా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా అంటాను. నువ్వు నీ కొడుకు వెళ్తుంటారు, మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా, డ్యాన్స్ కూడా చేశారు కదా, దాన్ని నేనేమని అంటావా? మా విఘ్నత అది. చదువుకుంటే వయసు వస్తే సరిపోదు కదా ఏదానికైనా. నువ్వు ఈ తిక్క మాటలతో డీవియేషన్ కాదు, నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేపి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇబ్బంది ఉంటే క్లియర్ చేయండి. ఏమి ఇప్పుడు పోయి చేస్తున్నాడా లేదా? అమరావతి కోసం పడుతున్నాడా లేదా తాపత్రయం? మన ప్రాంతంలో ఉండేటువంటి పోతున్నాయని నా బాధ. కొత్తగా వచ్చేటది లేదు, ఆల్రెడీ శాంక్షన్ అయ్యేటి పోతున్నాయి. దీనికి డెఫినెట్ గా మాట్లాడతాం. ఈ వయసులో నేను మాట్లాడుకోకుంటే భవిష్యత్తు తరాలకు ఏం సమాధానం చెప్తాం? గెలుస్తాము, ఓడతాము, అందరి బతుకులు అందరికీ తెలిసినది, ఎవడెట్లా గెలిచినాడు, ఎవడు బతుకు ఎంత అని చెప్పేసి ప్రపంచం అంతా చూస్తా ఉంది. ఎవడైతే గెలిచినాడు, ఈ రోజు దేశంలో జరుగుతున్న ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయని ప్రపంచం అందరికీ తెలిసినదే కదా. అది ఈవీఎంలో మాయో ఏ విధంగా మాయో అని అందరికీ తెలుస్తాంటది. దాని గురించి అయితే పెద్ద సబ్జెక్ట్, నేను ఎన్నోసార్లు చెప్పినాను. సో ఈ గెలుపోవటం చూసి విర్రవీగేది, ఈ కాలాలన్నీ పోయినాయి. చేతనైతే మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పేయండి, మళ్ళీ అనంతపురికి ఎయిమ్స్ తీసుకొని రాడు. నేను చేయించాను, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నా దగ్గర జిల్లేడు బండి అనే ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది. 700 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ 300 కోట్ల రూపాయలకు పని చేయించాను. 100 crores ల్యాండ్ అక్విజిషన్ పంపించాను. మళ్ళీ వచ్చిన అందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాం, అంత డబ్బులు ఇప్పిస్తామని చేపియండి. వాళ్ళని కూడా అడుగుతాం, మేము ఎక్కడ అడ్డం వల్లేదే, అభివృద్ధికి ఎక్కడ అడ్డం వల్ల, మన ప్రాంతం బాగుండాలి, మన ప్రాంతానికి నిధులు రావాలి, ఆ విధంగా కొట్లాడుతున్నాం. మీరు ఆ విధంగా కేవలం మెప్పు పొందాలని చూస్తున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే. నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను. మన ప్రాంతానికి ఎవరు చేశారు? చేసినది వైఎస్ఆర్ కుటుంబం కదా. ఈ రాష్ట్రానికి చేసినది కానీ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖరే కదా. అరో మీ అన్ననే కదా మంత్రిగా ఉంటే అన్ని చోట్ల పొగినాడు, అన్ని చోట్ల పొగినాడు కదా మీ అన్ననే. సో ఇట్లాంటి గుడ్డ బెదిరింపులు కాదు. చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు, ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. మమ్మల్ని అనడం వల్ల మాకేం వచ్చినది లేదు, మిమ్మల్ని ఎవరు సీరియస్ గా తీసుకునేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు జోకర్గా అయిపోయినారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, రాయలసీమలో ఉన్న ప్రజానికానికి, రైతు సంఘం నాయకులు, విద్యార్థులకు అందరూ ఆలోచించండి. రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి. మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు, డెఫినెట్ గా దాని మీద మీరు ఫైట్ చేయాలా. నేను కాదు, రేవంత్ మాట్లాడినాడు. రేవంత్ మీద ఎగరండి. ఇలాంటివన్నీ బెదిరే కాలాలు పోయినాయి. నన్ను కాదు, నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికి నేనేం సిద్ధమే. కానీ ఎవడు, అది మీకు కూడా అప్లికబుల్లా? రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్నులు తినడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి. మళ్ళీ మీరు కూడా తన్నులు తినడానికి రెడీగా ఉన్నారా అంటున్నాను. రాయలసీమకు అన్యాయం చేసింటే డిబేట్ పెట్టి చెప్పండి. ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి. వెనుకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈ రోజు దగ్గర సంవత్సరానికి 1,00,000 మంది చూపించుకుంటున్నారు. ఎందుకు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ 80% మెడికల్ కాలేజీలన్నీ వెనుకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి. మాట్లాడే వాళ్ళు లేడు. దాని మంచో చెడు విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? సో ఎవరైనా కావచ్చు, నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీద చూపించాల్సింది. ప్రాజెక్టులు రాలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగండి.